లేమెన్స్ ఎవాంజలికల్ ఫెలోషిప్ విశ్వాసమే విజయము అనుదిన ధ్యానములు అక్టోబర్ 7వ తారీఖు. విశ్వాస ఖడ్గము. దావీదు ఫిలిష్తీయుని కంటే బలాఢ్యుడై ఖడ్గము లేకయే వడిసెలతోనూ రాతితోనూ ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపెను. 1వ సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 50వ వచనము. ఇది ప్రాణాలను పణముగా పెట్టి చేసిన ఒక క్లిష్టమైన యుద్ధము. దావీదుకు ఖడ్గము లేకుండుట విచిత్రముగా ఉన్నది. ఎక్కడనూ ఇలాంటి యుద్ధము జరిగి ఉండదు. సౌలు తన యుద్ధోపకరణములను దావీదుకు తొడిగించాడు, కానీ అవి అతనికి సరిపోలేదు. దావీదు చేతిలో కత్తి లేదు, అయితే అతని నోట దేవుని వాక్య ఖడ్గము ఉన్నది. సజీవుడైన దేవుని సైన్యమును గొల్యాతు తిరస్కరించాడు కనుక దావీదు అభ్యంతరపడ్డాడు. ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎవడు అని అంటున్నాడు. అన్యులు మన దేవుని తిరస్కరించినప్పుడు మనకు ఈ విధమైన కోపము రావాలి. సింహమును ఎలుగుబంటియు వచ్చినప్పుడు అతని దగ్గర ఖడ్గము లేకుండానే వాటిని చంపాడు. ఈ ఫిలిష్తీయుడు కూడా వాటిలో ఒకదాని వలె అగును అని దావీదు అన్నాడు. ఈ విశ్వాసము ఎక్కడి నుండి వచ్చినది? రూతు అను మోయాబీయురాలి నుండి దావీదుకు విశ్వాసము వచ్చినది. నయోమి జీవితాన్ని చూచినది కనుక తిరిగి నీ జనము యొద్దకు వెళ్ళుమని చెప్పినప్పుడు ఆమె తన జనుల యొద్దకు వెళ్ళడానికి తిరస్కరించింది. నయోమి భర్త మరణించాడు మరియు ఆమె 2 కుమారులు మరణించారు. అయినప్పటికీ నయోమి దేవుని మీద విశ్వాసము ఉంచినది. రూతు దానిని గమనించినది. విశ్వాసములో ఎంతో సౌందర్యము, ఆకర్షణ ఉన్నాయి. మన విశ్వాసముతో ఇతరులను ఆకర్షిస్తాము. నిరీక్షణ లేని పరిస్థితిలో క్రీస్తు ఇచ్చే నిరీక్షణ మనకు సహాయపడుతుంది. రూతు తల్లి అయినది, నయోమి నాయనమ్మ అయినది. విశ్వాసం ఉంటే నిరీక్షణ లేని స్థితిలో కూడా నిరీక్షణ కలుగుతుంది. రూతు జీవితాన్ని తరచి చూస్తుండగా అనేక సత్యాలను నేర్చుకున్నాను. ఒక కుటుంబంలో ప్రారంభింపబడిన విశ్వాసము వృద్ధి చెందుతుంది. ఒకరి నుండి మరొకరికి అందించబడుతూ అత్యున్నత మెట్టుకు చేరుతుంది. యెషయి యొక్క కడసారి కుమారునిగా దావీదు అనేక విషయాలు నేర్చుకున్నాడు. ఇంటిలోని కడసారి వారు విషయాలు ఎలా నేర్చుకుంటారో మనకు తెలియదు. నేను కడసారి కుమారునిగా మా తల్లిదండ్రులతో పాటు కూటములకు వెళ్ళి మధ్యరాత్రి వరకు కూర్చొని వినేవాడును. సరిగా అర్థం కాకపోయినా దేవుని వాక్యాన్ని విన్నాను. ఆ వాతావరణం అంతా దైవభయముతోనూ దేవుని ఎడల గౌరవముతోనూ నిండి ఉండేది. అవి మన విశ్వాస అభివృద్ధికి దోహదం చేస్తాయి. ఎన్ దానియేల్ గారు.